హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలోని పీ బ్లాక్ ఎలిమెంట్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. సో పీ బ్లాక్ ఎలిమెంట్స్లో వెరీ షార్ట్ ఆన్సర్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి. అంటే 13th అండ్ 14th గ్రూప్ ఎలిమెంట్స్ నుండి 2 క్వశ్చన్స్ వస్తాయి. అంటే 2 + 2 4 మార్క్స్ వస్తాయి. సో మనం ఇక్కడ 14 క్వశ్చన్స్ ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వీడియోలో. ఇంకా క్వశ్చన్స్ మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే చదవండి, మెటీరియల్లో ఉన్నాయి. ఓకే, కానీ ఈ 14 క్వశ్చన్స్ చదివిన తర్వాతనే మిగతా క్వశ్చన్స్ చదవండి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? అండ్ మీరు వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే, అంటే ఏ చాప్టర్స్ మీకు డౌట్స్ ఉన్నాయి అన్నవి మీరు కనుక కామెంట్ చేస్తే ఆ చాప్టర్స్ అనేటువంటి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? సో బోర్ లేకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. సో స్టూడెంట్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్ 13th గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ 14th గ్రూప్ ఎలిమెంట్స్. పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఒక్కసారి మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా స్టూడెంట్స్? స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ. సో చూద్దాం. నౌ ఫస్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్. ఎక్స్ప్లెయిన్ ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్. అసలు ఇనర్ట్ పేర్ అంటే ఏంటి? ఇనర్ట్ పేర్ మీన్స్ ఏంటి? ఇనర్ట్ అంటే లేజినెస్. ఇనర్ట్ అంటే ఏంటి? అది అసలు కదలకుండా ఉండడం అన్నమాట ఇనర్ట్. ఓకే, మీన్స్ ఇనర్ట్ మీన్స్. సో మరి ఇక్కడ ఏంటి ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ అంటే? ఏంటంటే ద రిలక్టెన్స్ ఆఫ్ ఎన్ఎస్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. చాలా మంది స్టూడెంట్స్ కు ఈ రిలక్టెన్స్ అనేటువంటి వర్డ్ అనేటువంటిది గుర్తుండడం చాలా కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే దట్ ఈస్ ద న్యూ వర్డ్. సో మరి ఇక్కడ ఏంటి రిలక్టెన్స్ అంటే లేజినెస్. ఎన్ఎస్ పేర్ ఎలక్ట్రాన్ అనేటువంటిది రియాక్షన్ లో పాల్గొనకుండా లేజీగా ఉంటుంది. దాన్నే ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ అంటాం. ఏంటంట ఇక్కడ ఎన్ఎస్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఎన్ఎస్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ టు టేక్ పార్ట్ ఇన్ బాండ్ ఫార్మేషన్. ఓకే, అంటే ఎన్ఎస్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేటువంటిది బాండ్ ఫార్మేషన్ లో రిలక్టెన్స్ చూపుతుంది. రిలక్టెన్స్ మీన్స్ లేజీనెస్ గా ఉంటుంది. దాన్నే ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ అంటాం. ఓకేనా స్టూడెంట్స్? అంటే ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూద్దాం. థాలియం అనేటువంటి ఎలిమెంట్, దట్ ఈస్ ద 13th గ్రూప్ ఎలిమెంట్స్. మనకు బోరాన్, అల్యూమినియం, ఓకే, అండ్ గ్యాలియం, ఇండియం అండ్ థాలియం. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం, ఇవి 13th గ్రూప్ ఎలిమెంట్స్. సో బోరాన్ అంటే మనం జనరల్గా ఏం రాస్తాం ఇక్కడ? హీలియం 2s2 2p1. నెక్స్ట్ నియాన్ 3s2 3p1. నెక్స్ట్ ఇక్కడ 4s2 4p1. నెక్స్ట్ 5s2 5p1. అండ్ నెక్స్ట్ 6s2 6p1. క్లియర్? 6s2 6p1. అంటే ఇక్కడ థాలియంలో చూడండి, ఇక్కడ ఇన్ ద వేలెన్సీ షెల్ 3 electrons are present. In the valency shell 3 electrons are present. అంటే 3 electrons బాండ్ లో పార్టిసిపేట్ అవ్వాలి. 3 electrons అనేటువంటివి బాండ్ లో పార్టిసిపేట్ అవ్వాలి. కానీ ఇక్కడ ఈ 2 electrons 6s2, ఈ 2 electrons బాండ్ లో పార్టిసిపేట్ అవ్వకుండా, బాండ్ లో పాల్గొనకుండా లేజీగా ఉంటుంది. బాండ్ లో పాల్గొనకుండా లేజీగా ఉంటుంది. కాబట్టి ఓన్లీ 1 electron, అంటే ఓన్లీ 1 electron మాత్రమే బాండ్ లో పార్టిసిపేట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ టిఎల్ ఎగ్జిబిట్స్ +1 ఆక్సిడేషన్ స్టేట్. టిఎల్ ఎగ్జిబిట్స్ +1 ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఓన్లీ 1 electron ఈస్ పార్టిసిపేటింగ్ ఇన్ బాండ్ ఫార్మేషన్. సో కాబట్టి టిఎల్ థాలియం ఈస్ ఎగ్జిబిట్స్ ఓన్లీ +1 ఆక్సిడేషన్ స్టేట్ ఇన్స్టెడ్ ఆఫ్ +3 ఆక్సిడేషన్ స్టేట్. అంటే 3 electrons అనేటువంటి బాండ్ లో పాల్గొనవు, ఓన్లీ 1 electron మాత్రమే పాల్గొంటుంది బికాస్ ఆఫ్ inert pair effect. Is it clear? Because of inert pair effect. Once again you see, so the reluctance of ns pair of electrons to take part in bond formation is called inert pair effect. In group 13, thallium exhibits only +1 oxidation state. Thallium exhibits only +1 oxidation state instead of +3 oxidation state. అంటే ఈ మిగతావి మాత్రం +3 ఆక్సిడేషన్ స్టేట్ ని ఎగ్జిబిట్ చేస్తాయి, కానీ థాలియం మాత్రం +3
ఆక్సిడేషన్ స్టేట్ను ఎగ్జిబిట్ చేయవు. ఓకే, ఓన్లీ +1 ఆక్సిడేషన్ స్టేట్ మాత్రమే ఎగ్జిబిట్ చేస్తుంది. దిస్ ఇస్ క్లియర్. నౌ దిస్ ఇస్ ద ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్. అండ్ నెక్స్ట్ వన్, రైట్ ద ఫార్ములా ఆఫ్ బోరాక్స్ అండ్ కొలమనైట్. సో సింపుల్గా మీరు ఏం లేదు, బోరాక్స్ ఫార్ములా రాయండి, Na2B4O7 10H2O, Na2B4O7 10H2O. అండ్ కొలమనైట్ మీరు యాజ్ ఇట్ ఈస్గా చూడండి, Ca2B6O11 5H2O. ఇది మీరు ఫార్ములాస్ యాజ్ ఇట్ ఈస్గా రాయాల్సిందే. ఓకేనా? సో Ca2B6O11 5H2O. కొంచెం లాజిక్గా ఆలోచించి గుర్తుంచుకోండి. క్లియర్? దాట్స్ ఇట్. నెక్స్ట్, నేమ్ ఎనీ 2 మ్యాన్ మేడ్ సిలికేట్స్. మ్యాన్ మేడ్ సిలికేట్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటున్నాడు. సింపుల్గా రాసేయండి, గ్లాస్ అండ్ సిమెంట్. దట్స్ ఇట్. 2 మార్క్స్ వచ్చేస్తాయి. ఒక గ్లాస్, ఒక సిమెంట్, అంతే. దట్స్ ఇట్. క్లియర్? అండ్ నెక్స్ట్, రైట్ ద యూజ్ ఆఫ్ ZSM5. ZSM5 అనేటువంటిది దీని యొక్క యూజ్ ఏంటి అని అడుగుతున్నాడు. మరి ZSM అంటే ఏంటి? ఇది ఒక జియోలైట్. సరే, జియోలైట్ అంటే మీరు ఏం డెప్త్కి వెళ్ళకండి, జస్ట్ అదొక జియోలైట్. క్లియర్? అండ్ నెక్స్ట్, మరి ఇది చేసే పని ఏంటి? ఇది ఏం చేస్తుంది ఇక్కడ? ఇట్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ ఆల్కహాల్స్ డైరెక్ట్లీ ఇంటూ గ్యాసోలిన్. ఆల్కహాల్ను గ్యాసోలిన్గా కన్వర్ట్ చేస్తుంది. ఆల్కహాల్ను గ్యాసోలిన్గా కన్వర్ట్ చేస్తుంది. సో గ్యాసోలిన్ అంటే మనం పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కూడా వాటి కిందనే మనం కన్సిడర్ చేస్తాం. ఓకేనా? ఓకేనా స్టూడెంట్స్? సో ZSM5 ఈజ్ వన్ టైప్ ఆఫ్ జియోలైట్. అండ్ నెక్స్ట్, ఇట్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ ఆల్కహాల్స్ డైరెక్ట్లీ ఇంటూ గ్యాసోలిన్. ఆల్కహాల్స్ అనేటువంటివి గ్యాసోలిన్గా డైరెక్ట్గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? దట్స్ ఇట్. క్లియర్? సో దీస్ 4 క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్స్. ఓకే, సో స్టూడెంట్స్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ. సో చూడండి ఇక్కడ, రైట్ ద ఫార్ములా ఆఫ్ బోరాజైన్, వాట్ ఈజ్ ఇట్స్ కామన్ నేమ్. చాలా సింపుల్గా రాసేయండి. బోరాజైన్ ఫార్ములా ఏంటి? B3N3H6 అని గుర్తుంచుకోండి, అంతే సింపుల్. B3N3H6. దీన్ని బోరోజోల్ అని కూడా అంటాం, బోరోజోల్ అని కూడా అంటాం. దీని కామన్ నేమ్ ఏంటంటే ఇనార్గానిక్ బెంజిన్. ఎందుకు ఇనార్గానిక్ బెంజిన్ అన్నామంటే, ఇది దీని యొక్క స్ట్రక్చర్ బెంజిన్ యొక్క స్ట్రక్చర్ను పోలి ఉంటుంది కాబట్టి దీన్ని ఇనార్గానిక్ బెంజిన్, అంతే, ఫినిష్. ఇంకా డెప్త్ అవసరం లేదు ఇక. క్లియర్? సో బికాజ్ ఇట్ ఈస్ ఐసోస్ట్రక్చరల్ విత్ బెంజిన్, అంటే బెంజిన్ యొక్క స్ట్రక్చర్ను పోలి ఉంటుంది కాబట్టి దీన్ని ఇనార్గానిక్ బెంజిన్ అంటాం. దీనికి ఇంకో పేరు బోరోజోల్. దట్స్ ఇట్. క్లియర్? ఫినిష్. అండ్ నెక్స్ట్ వన్, గ్రాఫైట్ ఈజ్ ఎ గుడ్ కండక్టర్, ఎక్స్ప్లెయిన్ ఇట్. గ్రాఫైట్ అన్నా కార్బన్ అన్నా సేమ్, గ్రాఫైట్ అన్నా కార్బన్ అన్నా సేమ్. ఇక్కడ ఒకసారి రాద్దాం. ఇక్కడ కార్బన్ అంటే 1s2 2s2 2p2, ఇక్కడ 2s2 ఇది అండ్ 2p2. నౌ దిస్ ఈస్ ద గ్రౌండ్ స్టేట్, దిస్ ఈస్ ద గ్రౌండ్ స్టేట్. ఇక్కడ రాయండి, ఇక్కడ 2s1 అండ్ 2p3, 2s1 అండ్ 2p3. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ గ్రాఫైట్ అనేటువంటి గుడ్ కండక్టర్, ఎక్స్ప్లెయిన్ ఇట్ అంటే ఇక్కడ కార్బన్ 1s2 2s2 2p2, నేను ఓన్లీ వేలెన్సీ షెల్ మాత్రమే రాశాను, 2s2 2p2. దీన్ని ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళినప్పుడు ఈ ఎలక్ట్రాన్ దీనిలోకి జంప్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? ఈ ఎలక్ట్రాన్ దీనిలోకి జంప్ అవుతుంది అంటే ఇక్కడ ఎంత ఉంది? sp2 హైబ్రిడేషన్ జరుగుతుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? sp2 హైబ్రిడేషన్. అంటే ఇక్కడ ఒక ఫ్రీ ఎలక్ట్రాన్ ఉంది. అబ్జర్వ్ చేయండి ఇక్కడ. In this, the graphite undergoes sp2 hybridation. In this, the graphite undergoes sp2 hybridation. క్లియర్? అంటే మరి ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ మిగిలిందిగా. ఓకేనా? ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ అనేటువంటిది ఫ్రీ ఎలక్ట్రాన్ ఉంది. ఆ ఫ్రీ ఎలక్ట్రాన్ ఉండడం వల్లనే గ్రాఫైట్ గుడ్ కండక్టర్గా యాక్ట్ చేస్తుంది. క్లియర్? గ్రాఫైట్లో కార్బన్ sp2 హైబ్రిడేషన్ జరుగుతుంది. దాంట్లో ఒక ఫ్రీ ఎలక్ట్రాన్ ఉండడం వల్ల అది గుడ్ కండక్టర్గా పనిచేస్తుంది. క్లియర్? ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్ గ్రాఫైట్ ఈచ్ కార్బన్ అండర్గోస్ sp2 హైబ్రిడేషన్ అండ్ ఈచ్ కార్బన్ ఆటమ్ హ్యాస్ వన్ ఫ్రీ ఎలక్ట్రాన్. వన్ ఫ్రీ ఎలక్ట్రాన్ ఉంది ఇక్కడ. సో డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్, గ్రాఫైట్ యాక్ట్స్ యాజ్ ఏ గుడ్ కండక్టర్. ఫ్రీ ఎలక్ట్రాన్ ఉండడం వల్ల గ్రాఫైట్ అనేటువంటిది గుడ్ కండక్టర్గా పనిచేస్తుంది. క్లియర్? అండ్ నెక్స్ట్ వన్, హౌ డస్ గ్రాఫైట్ ఫంక్షన్ యాజ్ ఏ లూబ్రికెంట్, ఎక్స్ప్లెయిన్ ఇట్. గ్రాఫైట్ అనేటువంటిది లూబ్రికెంట్గా పనిచేస్తుంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు.
సింపుల్గా ఏంటంటే గ్రాఫైట్ అనేటువంటిది 2 డైమెన్షనల్ స్ట్రక్చర్ ఉంటుంది. గ్రాఫైట్కి ఏముంటుంది? 2 డైమెన్షనల్ స్ట్రక్చర్ ఉంటుంది. అయితే ఆ లేయర్స్ అనేటువంటివి ఒకదానిపైన ఒకటి ఇలా పడుతూ ఉంటాయి, ఒకదానిపైన ఒకటి పడుతూ ఉంటాయి కాబట్టి అది లూబ్రికెంట్గా పనిచేస్తుంది. అంటే మరి వీటి మధ్య లోపల వీక్ వాండర్వాల్ ఫోర్సెస్ ఉంటాయి. ఏముంటాయి? వీక్ వాండర్వాల్ ఫోర్సెస్. మీరు వాండర్వాల్ ఫోర్సెస్ అని మళ్ళీ డెప్త్కి వెళ్ళకండి, అవి కూడా ఒక టైప్ ఆఫ్ ఫోర్సెస్ అన్నమాట. క్లియర్? సో కాబట్టి గ్రాఫైట్ అనేటువంటిది లూబ్రికెంట్గా పనిచేస్తుంది. సింపుల్గా రాయండి అంతే. గ్రాఫైట్ 2 డైమెన్షనల్ లేయర్ ఉంటుంది. దీస్ లేయర్స్ కెన్ ఈజీలీ స్లైడ్ వన్ ఓవర్ అదర్. These layers can easily slide one over other because of weak van der Waals forces. Weak van der Waals forces ఉండడం వల్ల అలా జరుగుతుంది. So graphite function as lubricant. That's it, finish. Clear? And next one, write the hybridization of carbon in CO3-2, diamond, graphite, fullerene. ఇక్కడ కూడా మీరు ఇక్కడ వీటి యొక్క హైబ్రిడేషన్స్ ను ఐడెంటిఫై చేయడం అనేటువంటిది ఎలా కనుక్కోవాలి అనేటువంటిది ఏమీ ఆలోచించకండి. కొంచెం సింపుల్గా డైరెక్ట్గా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఇందులో ఇచ్చిన వాటి లోపల CO3-2 అంటే కార్బోనేట్ అయాన్, sp2, డైమండ్ sp3, గ్రాఫైట్ sp2, ఫులరెన్ sp2. సో మనం నెక్స్ట్ క్లాసెస్ లోపల మనం ఈ హైబ్రిడేషన్ గురించి డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. కానీ ఇక్కడ మాత్రం మీరు ఇలానే గుర్తుంచుకోండి. అంటే ఇక్కడ ఒకటి కామన్ అబ్జర్వ్ చేయండి, ఇదే క్వశ్చన్ ఇలానే అడుగుతారు. కార్బోనేట్కు sp2, గ్రాఫైట్కి sp2, ఫులరెన్కు sp2. ఒక డైమండ్కి మాత్రమే sp3గా మారింది. సో అలానే గుర్తుంచుకోండి, ఎందుకంటే మళ్ళీ మనం దీన్ని sp2 హైబ్రిడేషన్ ఎలా జరిగింది అవన్నీ కూడా మనం హైబ్రిడేషన్ టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకేనా స్టూడెంట్స్? దట్స్ ఇట్. ఈ అప్ టు 8 క్వశ్చన్స్ వరకు కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, దట్స్ ఇట్. ఇక్కడ మనం రాసినటువంటి ఇదంతా ఏమీ అవసరం లేదు. క్లియర్? ఓన్లీ మనం ఫస్ట్ మనం ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నామో అది సరిపోతుంది. ఓకేనా స్టూడెంట్స్? సో స్టూడెంట్స్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ సో ఇక్కడ చూడండి, ఇక్కడ వాట్ ఈజ్ సింథసిస్ గ్యాస్, వాట్ ఈజ్ వాటర్ గ్యాస్, వాట్ ఈజ్ ప్రొడ్యూసర్ గ్యాస్. సో ఇక్కడ ఈ 3 క్వశ్చన్లు చాలా సిమిలర్గా కనపడతాయి. సో కాబట్టి మీరు ఎగ్జామ్లో ఏ విధంగా కన్ఫ్యూజ్ అవ్వకుండా రాయండి. ఓకే, సో అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సింథసిస్ గ్యాస్, వాటర్ గ్యాస్ ఆన్సర్ సేమ్ ఉంటుంది. ఓకే, చూద్దాం ఒకటి. సో సింథసిస్ గ్యాస్ అంటే ఏంటంటే ఓవరాల్గా చూడండి, CO+H2, దీన్నే వాటర్ గ్యాస్ అంటాం, దీన్నే సింథసిస్ గ్యాస్ అంటాం. ఏమంటాం? వాటర్ గ్యాస్ ఆర్ సింథసిస్ గ్యాస్, రెండు ఒకటే. ఓకేనా స్టూడెంట్స్? సింథసిస్ గ్యాస్ ఆర్ వాటర్ గ్యాస్. క్లియర్? సో ఇక్కడ ఏంటి మరి అసలు CO+H2 is called synthesis gas. Simple, that's it. You write that. The mixture of CO and H2 is called synthesis gas. మరి సింథసిస్ గ్యాస్ ఏంటి అసలు, దేనికోసం యూజ్ చేస్తాం? సింథసిస్ ఆఫ్ మిథనాల్ అండ్ నెంబర్ ఆఫ్ హైడ్రోకార్బన్స్. మిథనాల్, మిథనాల్ ఇట్స్ వెరీ క్లియర్. మిథనాల్ కాదు, మిథనాల్ ఆల్కహాల్. ఇది సింథసిస్ ఆఫ్ మిథనాల్ అండ్ నెంబర్ ఆఫ్ హైడ్రోకార్బన్స్, అంతే. దీన్ని దేనికి యూజ్ చేస్తామంటే synthesis of methanol and number of hydrocarbons. And next one, it is prepared by passing steam over coke. సో దీనికి ఇక్కడ మీరు రియాక్షన్ రాస్తే ఇదే రియాక్షన్ మళ్ళీ ఇక్కడ రాయండి. ఓకేనా స్టూడెంట్స్? ఇదే రియాక్షన్ ఇక్కడ రాయండి. క్లియర్? సో ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై పాసింగ్ స్టీమ్. స్టీమ్ ఇది ఓవర్ కోక్ అంటే కార్బన్. దీనిలో చూపెడుతున్నా అంటే ఇదే రియాక్షన్ మీరు ఇక్కడ రాయొచ్చు. క్లియర్? సో ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై పాసింగ్ స్టీమ్. స్టీమ్ అంటే ఏంటి? వాటర్. కోక్ అంటే ఏంటి? కార్బన్. దాట్స్ ఇట్. క్లియర్? దాట్స్ ఇట్ ఓవర్. అండ్ నెక్స్ట్ వన్, వాట్ ఈస్ వాటర్ గ్యాస్? ఎక్స్ప్లెయిన్. సేమ్ ఆన్సర్. ద మిక్చర్ ఆఫ్ CO and H2 is called water gas. That's it. The mixture of CO and H2 is called water gas. Same answer. It is prepared by same passing steam over coke. It is prepared by passing steam. Steam అంటే ఏంటి? ఇక్కడ వాటర్. ఓవర్ కోక్ పైన పంపించినప్పుడు 473 1273 కెల్విన్ దగ్గర CO+H2 అనేటువంటిది ఫామ్ అవుతుంది.
Is it clear? That's it. Over. Water gas is over. And next one. How is producer gas prepared? వాటర్ గ్యాస్ వేరు, సింథసిస్ గ్యాస్ వేరు, ప్రొడ్యూసర్ గ్యాస్ వేరు. కానీ వాటర్ గ్యాస్ ఆన్సర్, సింథసిస్ గ్యాస్ ఆన్సర్ రెండు సేమ్. ఒక ఈ మిడిల్లో ఉన్నటువంటిది మాత్రం కంపల్సరీ రాయండి. సింథసిస్ ఆఫ్ మిథనాల్ అండ్ నెంబర్ ఆఫ్ హైడ్రోకార్బన్స్. క్లియర్? అండ్ నెక్స్ట్, హౌ ఈస్ ప్రొడ్యూసర్ గ్యాస్ ప్రిపేర్డ్? ఇక్కడ ఏంటమ్మా CO అండ్ H2, ఇక్కడ CO అండ్ N2. CO అండ్ N2. Carbon monoxide and nitrogen is called producer gas. Carbon monoxide and nitrogen is called producer gas. Carbon monoxide and hydrogen is called synthesis gas or water gas. Clear? That's it. So it is prepared by passing air. ఇక్కడ ఏముందమ్మా, ఇక్కడ passing steam over coke. ఇక్కడ passing air over coke. That's it. Finish. So nitrogen and carbon and oxygen, and it forms CO2 plus N2. So 2 CO plus N2, sorry, 2 carbons, 2 oxygens, 2 CO, 4 N2. That's it. Clear? 2 CO, not CO2. Clear? Carbons reacts with oxygen and nitrogen, and it forms carbon monoxide plus N2. So now this is the producer gas. So మూడు మీరు కంపేర్ చేసుకుంటూ చదవండి. CO plus H2, CO plus H2 అండ్ CO plus N2. కొంచెం ఈ రియాక్షన్ కష్టంగా ఉంటుంది, కొంచెం ప్రాక్టీస్ చేయండి. క్లియర్? దాట్స్ ఇట్. దీనికి సింథసిస్ గ్యాస్కు ఇదే రియాక్షన్ ఇక్కడ రాయండి. మీరు మ్యాటర్ చాలా క్లియర్గా రాశాను నేను, మీరు కంపేర్ చేసుకుంటూ చదవండి, ఈజీగా ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? సో క్లియర్? 9th, 10th, 11th ఈజ్ ఓవర్. ఓకే స్టూడెంట్స్? నెక్స్ట్. సో స్టూడెంట్స్, ఇంతకుముందు ప్రొడ్యూసర్ గ్యాస్ రియాక్షన్ మళ్ళీ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. మనకు దాంట్లో కొంచెం మిస్టేక్ పడింది, CO2 అని పడింది. మనం లాస్ట్ కరెక్షన్ చేసినాం, అయినా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే స్టూడెంట్స్? సో ఇప్పుడు వాట్ ఈజ్ అలాట్రఫీ? గివ్ ద క్రిస్టలైన్ అలాట్రాప్స్ ఆఫ్ కార్బన్. అలాట్రఫీ అంటే ఏంటి? క్రిస్టలిన్ అలాట్రఫీస్ ఆఫ్ కార్బన్ అంటే ఏంటి అని అడుగుతున్నా. ఇక్కడ సింపుల్గా ఏంటంటే డిఫరెంట్ ఫిజికల్ ఫార్మ్స్ ఉంటాయి అండ్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. దాన్ని అలాట్రఫీ అంటాం. అంటే ఏంటి? ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకేనా? డన్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఇన్ డిఫరెంట్ ఫిజికల్ ఫార్మ్స్ బట్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్. కన్ఫ్యూజ్ కాకుండా క్లియర్గా రాయండి. ఫిజికల్ ఫార్మ్స్ డిఫరెంట్ ఉంటాయి, కెమికల్ ప్రాపర్టీస్ మాత్రం సిమిలర్గా ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. గ్రాఫైట్ డైమండ్, గ్రాఫైట్ డైమండ్, డైమండ్ గ్రాఫైట్ ఫులరిన్, ఇవి మూడు కూడా కార్బనే. కానీ మూడింటి డిఫరెంట్గా వీటి యొక్క ఫిజికల్ ఫార్మ్స్ అనేటువంటివి ఉంటాయి, కానీ కెమికల్ ప్రాపర్టీస్ మాత్రం సిమిలర్గా ఉంటాయి. దాన్ని అలాట్రఫీ అంటాం. క్లియర్ స్టూడెంట్స్? సో వన్స్ అగైన్, ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఇన్ డిఫరెంట్ ఫిజికల్ ఫార్మ్స్ బట్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్. నౌ కార్బన్ అలాట్రోప్స్, గ్రాఫైట్, డైమండ్, ఫులరిన్. క్లియర్? దట్స్ ఇట్. నెక్స్ట్, వై ఈజ్ డైమండ్ హార్డ్? ఎక్స్ప్లెయిన్. డైమండ్ అనేటువంటిది చాలా హార్డ్ ఉంటుంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. ఏం లేదు ఇందులో. డైమండ్ అండర్గోస్ sp3 హైబ్రిడేషన్. డైమండ్ అన్నా కూడా కార్బనే కదా. క్లియర్? సో మరి కార్బన్ ఏంటి ఇక్కడ? 1s2, 2s2, 2p2 అంటే 2s1 అండ్ 2p3. నేను ఎగ్జైటెడ్ స్టేట్ డైరెక్ట్గా రాశాను. ఇక్కడ sp3 హైబ్రిడేషన్ అవుతుంది. ఎగ్జైటెడ్ స్టేట్ sp3 హైబ్రిడేషన్. ఇస్ ఇట్ క్లియర్? sp3 hybridization. So in diamond carbon atom undergoes sp3 hybridization. Okay, ఏమవుతుంది ఇక్కడ? 1 2 3 4 sp3. క్లియర్? మరి ఈచ్ కార్బన్ ఆటం బాండెడ్ విత్ 4 కార్బన్ ఆటమ్స్. ప్రతి కార్బన్ ఆటం 4 కార్బన్ ఆటమ్స్ తోటి బాండ్ అవుతుంది. ఎలా? టెట్రాహైడ్రల్ గా బాండ్ అవుతుంది. ఓకేనా? అండ్ ఇట్ ఫార్మ్ స్ట్రాంగ్ కోవలెంట్ బాండ్స్. చాలా స్ట్రాంగ్ కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తుంది. కాబట్టి డైమండ్ అనేటువంటిది హార్డ్ ఉంటుంది. క్లియర్? ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇక్కడ డైమండ్
ఇన్ డైమండ్ ద కార్బన్ అండర్గోస్ sp3 హైబ్రిడేషన్. sp3 హైబ్రిడేషన్ కంపల్సరీ ఉండాలి అక్కడ. sp3 ఈచ్ కార్బన్ ఆటమ్ బాండెడ్ విత్ 4 కార్బన్ ఆటమ్స్ టెట్రాహైడ్రల్ గా అరేంజ్ అయి ఉంటాయి. అండ్ ఇట్ ఫార్మ్ స్ట్రాంగ్ కోవలెంట్ బాండ్, హెన్స్ డైమండ్ ఈస్ హార్డ్. అండ్ నెక్స్ట్ వన్, డైమండ్ హ్యాస్ 3-dimensional నెట్వర్క్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. 3-dimensional నెట్వర్క్ దీనికి ఉంటుంది కాబట్టి డైమండ్ హార్డ్. చాలా సింపుల్ గా రాసేయండి. sp3 హైబ్రిడేషన్ అని రాయండి. క్లియర్. స్ట్రాంగ్ కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ 3-dimensional నెట్వర్క్ ఉంటుంది. సో కాబట్టి డైమండ్ హార్డ్ ఉంటుంది. క్లియర్ స్టూడెంట్స్. నెక్స్ట్, వై ఈజ్ CO పాయిజనస్? ఎక్స్ప్లెయిన్. CO కార్బన్ మోనాక్సైడ్ అనేటువంటి చాలా పాయిజనస్, ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయమని అంటున్నాడు. ఎందుకంటే CO ఈజ్ పాయిజనస్ బికాజ్ ఇట్ ఫార్మ్స్ కాంప్లెక్స్ విత్ హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ తోటి CO రియాక్ట్ అయిన వెంటనే కాంప్లెక్స్ ను ఫామ్ చేస్తుంది. ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ ఫామ్ చేస్తుంది. ఏం ఫామ్ చేస్తుంది? కాంప్లెక్స్ విత్ హిమోగ్లోబిన్. మరి ఈ కాంప్లెక్స్ అనేటువంటి చాలా స్టేబుల్ ఉంటుంది. ఈ కాంప్లెక్స్ ఏంటి? ఆక్సీ హిమోగ్లోబిన్ కంటే చాలా స్టేబుల్ గా ఉంటుంది. సో ఇట్ ఈస్ మోర్ స్టేబుల్. సో దిస్ ప్రివెంట్స్ ద హిమోగ్లోబిన్. ఇది హిమోగ్లోబిన్ అనేటువంటి ప్రివెంట్ చేస్తుంది ఫ్రమ్ క్యారింగ్ ఆక్సిజన్ ఇన్ ద బాడీ అండ్ రిజల్ట్స్ ఇన్ డెత్. ఒకవేళ మనం కంటిన్యూస్ గా కనుక మనం దాన్ని పీల్చుకుంటే డెత్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి దిస్ ప్రివెంట్స్ ద హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ అనేటువంటి దాన్ని ఆపేస్తుంది ఫ్రమ్ క్యారింగ్ ఆక్సిజన్. ఆక్సిజన్ అనేటువంటి క్యారీ చేయకుండా ఉండకుండా ఇన్ ద బాడీ అండ్ రిజల్ట్స్ ఇన్ డెత్. క్లియర్? సో CO అనేటువంటిది పాయిజనస్. ఎక్స్ప్లెయిన్. సో మీరు ఇవన్నీ కూడా 3 క్వశ్చన్స్. మళ్ళీ చూడండి, ఇక్కడ CO is poisonous because it forms complex with hemoglobin. Complex with hemoglobin. Clear? So now this complex is more stable. Simple గా రాసిన అంతే. This complex is more stable. And like this prevents the hemoglobin from carrying oxygen in the body and results in death. Finish. That's it. So total గా మనం 14 క్వశ్చన్స్ చెప్పినాం. ఈ క్వశ్చన్స్ మొత్తం మీరు చదివిన తర్వాతనే రిమైనింగ్ క్వశ్చన్స్ అనేటువంటివి మీ మెటీరియల్లో ఉన్నటువంటి లేదా బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ చదవండి. ఇవి చదవకుండా వేరే క్వశ్చన్స్ చదవకండి. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే మనం చెప్తున్నాం. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ చెప్తే మీరు చదవరు కాబట్టి, అంటే చదవడం చాలా కష్టం అవుతుంది ఎగ్జామ్స్ టైం లోపల అని మనము 14 చెప్పినాం. కొందరు స్టూడెంట్స్ మాత్రం పూర్తిగా చదువుతారు. వాళ్ళందరూ చదవండి. ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవండి. కానీ ఇవి చదివిన తర్వాతనే మీరు వేరే క్వశ్చన్స్ చదవండి. ఓకేనా స్టూడెంట్స్? సో పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఈజ్ ఓవర్. క్లియర్? అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటి ఓవర్. ఇంకా మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే వేరే క్వశ్చన్స్ కూడా చదవండి, కానీ ఇవి చదివిన తర్వాతనే. సో స్టూడెంట్స్, మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా స్టూడెంట్స్? మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా చాలా చాప్టర్స్ మనము ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా? అంటే సబ్స్క్రైబ్ చేస్తే కొంత ఎంకరేజింగ్గా ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? సో స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్. ఓకే, రైట్.